మోసపోయిన కోడిపుంజు. రామాపురం గ్రామంలో రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉంది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ గూటిలో పెట్టి జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒకరోజు ఒక జిత్తులమారి నక్క ఒకటి ఎలాగో పసికట్టింది. బాగా బలిసి కండబట్టి ఉన్న కోడిపుంజును చూడగానే నక్క నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా సరే దాన్ని పట్టి తినాలని నిర్ణయించుకుంది. కానీ కోడిపుంజు తనంతట తాను బయటకు వస్తే కానీ పట్టుకోవడం సాధ్యం కాదని ఆలోచించి ఒక పథకం తయారు చేసింది నక్క. కోడిపుంజు ఉన్న గూడుకు వెనుక వైపు ఒక కిటికీ ఉంది. అక్కడికి వెళ్ళి కిటికీ బయట నుంచి మాటలు కలిపింది నక్క. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో కోడిపుంజు మావా! తల మీద ఆ ఎర్రటి నిగనిగలాడే కిరీటం, అది నీకు తప్ప మరెవరికీ లేదు. ఈ విషయం చెబితే నా స్నేహితులు ఎవరూ నమ్మటం లేదు తెలుసా అని కళ్ళు విప్పార్చుకుని కోడిపుంజును పొగిడింది. కోడిపుంజుకు మొదట నక్కను చూడగానే భయం వేసింది. కానీ నక్క స్నేహపూరితంగా మాట్లాడడం, నవ్వడం చూసి ధైర్యం చేసి పొగడ్తలకు కరిగిపోయింది. మంచి చెడ్డ అన్నీ మాట్లాడుకున్నాయి. ఆ మరునాడు అదే సమయానికి నక్క కోడిపుంజు వద్దకు వచ్చింది. నీ శరీరమే కాదు, నీ కంఠం కూడా బాగుంది. నీవు ఒక్కసారి కూత వేశావంటే ఈ ప్రపంచమే మేలుకుంటుంది. నీవే ఈ మనుషులను నిద్రలేపేది అని పొగిడింది. ఇలా రోజు నక్క రావటం, కోడిపుంజును పొగిడి వెళ్ళటం జరుగుతుంది. ఇలా వారం రోజులు గడిచాయి. నక్క మీద బాగా నమ్మకం కుదిరింది. ఒకరోజు సాయంత్రం, నాతో వస్తావా? నా మిత్రులు నిన్ను చూడాలనుకుంటున్నారు. నీ గురించి చెబితే వాళ్ళెవ్వరూ నమ్మటం లేదు. నాతో వచ్చి నా మాట నిలబెట్టు అని తీయగా కమ్మగా అడిగింది. నక్క కుతంత్రం తెలియని కోడిపుంజు సంతోషంగా ఒప్పుకుంది. రంగయ్య కళ్ళు కప్పి నక్క వెంట బయలుదేరింది. కొంత దూరం నడిచిన తరువాత చేతికి చిక్కిన కోడిపుంజును మెడపట్టి చంపి కడుపారా భుజించి తన దారిన తాను చక్కగా పోయింది నక్క. కనుక నక్కలాంటి జిత్తులమారి మాటలు నమ్మి మనం కూడా మోసపోకూడదు. విన్నారు కదా పిల్లలు, కథ బాగుంది కదా. మరలా మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.